జగన్ సంస్థలో పెట్టుబడి పెట్టడమే పాపమై వాళ్ళని వెంటాడి వేటాడుతున్న కేసుల్లో దాల్మియా సిమెంట్ లాంటి ప్రతిష్టాత్మక సిమెంట్ పెట్టుబడి పెట్టడాన్ని నేరంగా పరిగణించడం వల్ల ఇబ్బంది ఎదుర్కొంటోంది. తాజాగా ఆ సంస్థకు సంబంధించినటువంటి 2006 ఏప్రిల్ 12న ఒప్పందం కుదుర్చుకున్నందుకు గాను ప్రతిఫలంగా దాల్మియా సిమెంట్ జగన్కి చెందిన భారతీయ సిమెంట్స్లో పెట్టుబడులు పెట్టడం, ఒక్కో షేరుకు రికార్డు స్థాయిలో 1440 రూపాయలు చెల్లించడం, ఆ తర్వాత వాటాలను ఫ్రెంచ్ సంస్థకు విక్రయించడం. ఇందుకు గాను దాల్మియా సిమెంట్స్కి 146 కోట్లు వస్తే వాటిలో పెట్టుబడులు లాభం పోను 139 కోట్లు మిగలడం, ఆ డబ్బును హవాలా మార్గంలో జగన్మోహన్ రెడ్డికి బదిలీ చేసేందుకు ప్రయత్నించినట్టు దర్యాప్తులో తేలిందంటూ దాల్మియా సిమెంట్స్ ఉద్యోగి జయదీప్ బస్సు నుంచి ఆదాయ పన్ను శాఖ స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్ను విశ్లేషించినప్పుడు జేఆర్ ఖాతాలోకి 55 కోట్లు చెల్లించినట్టుందని, జేఆర్ అంటే జగన్మోహన్ రెడ్డి అని దర్యాప్తు సంస్థలు భావించినాయి. మొత్తం దాల్మియా సిమెంట్స్కి వచ్చినట్టు 139 కోట్ల 55 కోట్ల హవాలా మార్గంలో జేఆర్ ఖాతాలోకి పంపితే మిగతా డబ్బు కూడా మళ్లించేలోపే సిబిఐ దర్యాప్తు మొదలవడంతో ఆ ప్రక్రియ ఆగిపోయిందని, సున్నప్రాయ గనుల కేటాయింపు, భారతీయ సిమెంట్స్లో దాల్మియా పెట్టుబడి పెట్టడం, తమ వాటా అమ్మగా వచ్చిన డబ్బును హవాలా ద్వారా మళ్లించడం వంటి అభియోగాల కిందకు వస్తాయంటూ దాని మీద అప్పుడు కేసు నమోదైతే ఇప్పుడు ఆ దాల్మియా సిమెంట్కి సంబంధించినటువంటి 407.05 హెక్టార్ల సున్నప్రాయ నిక్షేపాల నిమిత్తం ప్రాస్పెక్టింగ్ లీజు కోసం 97లో దరఖాస్తు చేసుకున్నటువంటి అంశానికి సంబంధించి సదరు చిరునామాలో కంపెనీ లేదు. 2000 సంవత్సరం వరకు ప్రభుత్వం దీన్ని పక్కన పెట్టిందని 2004లో వైఎస్ ప్రభుత్వం రావడంతో సజ్జల దివాకర్ రెడ్డి కుటుంబం ఆ గనుల లీజు మీద కన్నేయడం, 99లో దివాకర్ రెడ్డి స్థాపించిన ఈశ్వరి సిమెంట్స్ని తెర మీదకి తెచ్చి జయా మినరల్స్ని స్వాధీనం చేసుకుని జయా మినరల్స్ అడిగిన సున్నప్రాయ నిక్షేపాలను ఈశ్వరి సిమెంట్స్కి కేటాయించాలని సజ్జల దివాకర్ రెడ్డి గనుల శాఖ డైరెక్టర్ దరఖాస్తు చేయడం, వాస్తవానికి దరఖాస్తును కూడా పక్కన పెట్టాలి కానీ జయా మినరల్స్ని ఈశ్వరి సిమెంట్ చేయించుకోగానే తప్పులన్నీ ఒప్పైపోయి సున్నప్రాయ నిక్షేపాలను తమకు కేటాయించాలని ఆ దస్తరాన్ని సర్క్యులేట్ చేయాలని అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వి రాజగోపాల్ తమ సిబ్బందిని ఆదేశించారని, ఈ కుంభకోణానికి సంబంధించి అంటే ఇప్పుడు దాల్మియా సిమెంట్స్ ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంది ఈడీ.